బాధించేవారిగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అర్థం కాదు ఇతరులను ఇంత బాధిస్తున్నామని. కానీ బాధించబడే వారి జాబితాలోకి మనం వచ్చినప్పుడు అర్థమవుతుంది, ఇంతగా బాధించబడుతున్నానే, ఇంతగా ఇబ్బంది పెట్టబడుతున్నానే, ఇంతగా అనగదొక్కబడుతున్నానే, ఇంతగా నా జీవితంలో అన్యాయం జరుగుతుంది అనే పరిస్థితులు మనం ఈ సమాజంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎదుర్కొంటూనే ఉంటాం. ఈ సమాజంలో ఎక్కువ ఏది చలామణి అవుతుందంటే అన్యాయం చలామణి అవుతుందండి. న్యాయము నీతి చాలా తక్కువగా కనబడుతుంది, అన్యాయం ఎక్కువ చలామణి అవుతుంది. అందుకే పోలీస్ స్టేషన్లు, అందుకే న్యాయస్థానాలు, అందుకే చట్టాలు. ఎందుకంటే మనుషులకి అన్యాయం చేయడం బాగా ఇష్టమైపోతూ ఉంది, అన్యాయం చేయడం అలవాటైపోయింది. నీతిగా బ్రతికేవారు, నీతిని కోరుకునేవారు రోజు రోజుకి సమాజంలో తక్కువైపోతూ ఉన్నారు. బాధించబడేవారు, బాధించేవారు, అన్యాయం జరుగుతున్నప్పుడు, బాధించబడుతున్నప్పుడు సహజ సిద్ధంగా కొన్ని మాటలు మన నోటి నుండి వచ్చేస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా మన నోటి నుండి వచ్చే మాట ఏంటంటే, పలానా వారు మాకు అన్యాయం చేశారండి,